హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ. సాధారణంగానే మెగా ఫ్యామిలీ సినిమాకి సంబంధించి ఏ ఒక్క అప్డేట్ వచ్చినా మనం ఏర్గా వెయిట్ చేస్తాం. అందులోనూ వాళ్ళు కండక్ట్ చేసే ఈవెంట్స్లో వాళ్ళే కానీ వచ్చారంటే బేసికల్గా మనకు గట్టిగా వినిపించినటువంటి పదం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సో ప్రెసెంట్ ఈ పదమే గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి డల్లాస్లో జరిగినటువంటి ఈవెంట్లో వినిపించినటువంటి పదం అనమాట. సో గేమ్ చేంజర్ సంబంధించి డిసెంబర్ 21న యూఎస్లో ప్లాన్ చేసుకున్నారు ఈవెంట్ని. సో చాలా గ్రాండ్గా కూడా కండక్ట్ చేశారు. సో ఈవెంట్లో ఏంటంటే రామ్ చరణ్ గారు మాట్లాడుతున్నప్పుడు బయట నుంచి అరుస్తున్నారనమాట, పవర్ స్టార్ ఓజీ అని చెప్పి. సో సుజిత్ డైరెక్షన్లో రాబోతున్నటువంటి ఓజీ సినిమా మీద జనాలకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందులోనూ మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఏ హీరో కనపడినా పవన్ కళ్యాణ్ అని పిలవడం చాలా కామన్, అంటే స్లోగన్ని అలా అరుస్తూ ఉంటారనమాట. సో ఈ క్రమంలో గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించినటువంటి ఈవెంట్లో ఓజీ గురించి అడిగినప్పుడు రామ్ చరణ్ చెప్పినటువంటి మాటలు ప్రెసెంట్ ట్రెండింగ్ గా మారాయి. సో ఓజీ సినిమాని నేను ఎట్లయినా కానీ ఇన్ కేస్ గేమ్ చేంజర్ కానీ లేట్ అయ్యే పని అయితే ఎట్టి పరిస్థితుల్లో నేను ఓజీని బతిమలాడినా, పవన్ కళ్యాణ్ బాబాని బతిమలాడినా సరే ముందు ఆ సినిమాని సంక్రాంతి రిలీజ్ చేసేలా చేసేవాడిని. సో ఎలాగైనా ఒప్పించి సంక్రాంతికి ఓజీ వచ్చేలా ప్లాన్ చేసుకునేవాడిని రామ్ చరణ్ గారు చెప్పడం జరిగిందనమాట. సో ప్రెసెంట్ ఆ సినిమా కానీ రాకపోయి ఉంటే, బట్ ప్రెసెంట్ అయితే మాత్రం గేమ్ చేంజర్ జనవరి 10న రిలీజ్ కాబోతుంది చాలా గ్రాండ్ గా. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఏంటంటే సౌత్ ఆల్రెడీ మంచి హైప్ ఉంది సినిమా మీద. సో అందువల్ల ఏంటంటే నార్త్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. సో రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి ముఖ్యంగా తెలుగు సినిమాలన్నీ కూడాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయినా నార్త్ లో ఎక్కువ కలెక్షన్స్ లో దూసుకుపోతుంది. సో రీసెంట్ గా వచ్చినటువంటి పుష్ప కూడాను నార్త్ లో దుమ్ము దులిపేసినటువంటి విషయం మనకు తెలిసిందే. సో ఈ క్రమంలో ఏంటంటే నార్త్ ని కూడా ఆలోచించి పెట్టుకొని మొత్తం సినిమా రిలీజ్ అయ్యే లోపు జరగాల్సినటువంటి ఈ ప్రమోషనల్ వీడియోస్ ఏవైతే ఉంటాయి, సో ఈ ప్రమోషనల్ సంబంధించి మూవీ ప్రమోషన్ రిలీజ్ ఏవైతే ఉంటాయి, ఇంటర్వ్యూస్ ఏవైతే ఉంటాయి, సో వాటన్నిటి కూడా నార్త్ లో ప్లాన్ చేసుకుంటున్నారంట. సో ఈ క్రమంలో జరిగినటువంటి ఈ ఈవెంట్ కి సంబంధించి అయితే ప్రెసెంట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క ఓజీ గురించి చెప్పడం జరిగింది. సో రామ్ చరణ్ అనుకొని ఉంటే ఓజీ జనవరిలో వచ్చేసేదేమో. సో ఓవరాల్ గా శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా, కైరా అద్వానీ హీరోయిన్ గా, అంజలి కూడా హీరోయిన్ గా కనిపించబోతున్నటువంటి ఈ సినిమాలో మన మెగా గ్లోబల్ స్టార్ అయినటువంటి రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారు. సో సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే తమన్ మావ దగ్గర నుంచి వచ్చినటువంటి 4 సాంగ్స్ కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి దోప్ సాంగ్ లో అయితే స్టెప్స్ అదరగొట్టేసినటువంటి జానీ మాస్టర్. సో ఓవరాల్ గా సినిమాకి సంబంధించి ఒక మంచి బజ్ అయితే క్రియేట్ అయినటువంటి ఈ టైంలో ఈ మాటలు ప్రెసెంట్ రామ్ చరణ్ నోట్లోంచి వచ్చినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మాటలు అయితే మంచి ఊపునైతే ఇచ్చాయి. సో సినిమాకి సంబంధించి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో జనవరి 4న ఈ సినిమాకి సంబంధించి ఆంధ్రలో కూడా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. సో ఎంతమంది ఈవెంట్కి అటెండ్ అవుదాం అనుకుంటున్నారన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.